ఈరోజు మనం క్రానిక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ఇంజరీ ఆర్ డిసీజ్ వల్ల వచ్చే నొప్పి ఫ్యూ డేస్ ఆర్ వీక్స్లో తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు నెలల తరబడి పెయిన్ ఉంటూనే ఉంటుంది. అలాంటి పెయిన్నే క్రానిక్ పెయిన్ అంటారు. ఇప్పుడు మనం పెయిన్ న్యూరోసైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఎప్పుడు అమౌంట్ ఆఫ్ ఇంజరీకి ప్రపోర్షనేట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ర్యాండమ్గా 10 పీపుల్ని పిక్ చేసి వాళ్ళని పెయిన్ ఉందా లేదా అని అడిగి అప్పుడు ఎక్స్రే చేసామనుకోండి, అందులో 4 పీపుల్కి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్థరైటిస్ కానీ ఉండొచ్చు. కానీ వాళ్ళకే ఎక్కువ పెయిన్ ఉంటుందని గ్యారంటీ లేదు. ఆల్సో పెయిన్ ఇంజర్డ్ టిష్యూలో జనరేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, యాంకిల్ ఇంజరీ అయిందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి పెయిన్ బ్రెయిన్లో జనరేట్ అవుతుంది. బ్రెయిన్కి యాంకిల్ నుంచి వెళ్ళే ఇన్ఫర్మేషన్తో పాటు మనం ఆ టైంలో ఫీల్ అయ్యే స్ట్రెస్, యాంగ్జైటీ, భయం, వేడి, చలి లాంటి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి బ్రెయిన్ సర్టన్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ జనరేట్ చేస్తుంది. సర్టన్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ హైపర్ సెన్సిటివ్ నర్వ్స్ కలిసినప్పుడు కొందరిలో ఇంజరీ హీల్ అయినా సరే పెయిన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నర్వస్ సిస్టమ్ హైపర్ సెన్సిటివ్ అవ్వడానికి కొన్ని కారణాలు: గతంలో ఫెయిల్ అయిన ట్రీట్మెంట్స్, పెయిన్ అంటే భయం అండ్ స్ట్రెస్. క్రానిక్ పెయిన్ ఉన్నవారు నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ చేసుకోవడానికి ఫస్ట్ సొల్యూషన్ పెయిన్ ఎందుకు అండ్ ఎలా వస్తుందో అర్థం చేసుకోవడం. సెకండ్ సొల్యూషన్ ఎక్సర్సైజ్. ఈ సిచ్యువేషన్స్లో చాలామంది మూవ్మెంట్ ఆర్ ఎక్సర్సైజ్ చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ మూవ్మెంట్ మంచిదే, దీనివల్ల లాభమే కానీ నష్టమేమీ లేదు. యాక్చువల్లీ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీ ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది. ఎండార్ఫిన్స్ మన బాడీ యొక్క ఓన్ పెయిన్ మెడికేషన్. అలాగే కొంతమంది ఎక్సర్సైజ్ అనగానే బాగా ఇంటెన్స్గా వర్కౌట్ చేసేసి నొప్పి ఎక్కువ అవ్వగానే మొత్తం మానేస్తారు. అలా కాకుండా స్మాల్ ఇంక్రిమెంట్స్లో చేయడం వల్ల ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్గా చేయగలుగుతాం. థర్డ్ సొల్యూషన్ గుడ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. హెల్తీగా తినడం, టైంకి నిద్రపోవడం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ అండ్ సోషలీ యాక్టివ్గా ఉండడం లాంటి స్ట్రాటజీస్ హెల్ప్ అవుతాయి. ఫోర్త్ సొల్యూషన్ గోల్ సెట్టింగ్. మనం బెటర్ అవ్వాలంటే మనకు ఒక పర్పస్ ఆర్ మోటివేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 5K రన్ చేయగలగాలి, నేను గార్డెనింగ్ చేయగలగాలి, ఆర్ కొంతమందికి మన గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకోగలగాలి. ఇలాంటి గోల్ ఉంటే కనుక మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన సొల్యూషన్స్ ఫాలో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.